నిన్ను పట్టించుకొని ఈరోజు నీ విషయంలో జోక్యం చేసుకోవడం కాదు. ఇప్పటి వరకు నువ్వు ఉనికిలో ఇంకా నిలిచి ఉన్నావంటే ఎప్పటి నుంచో నీ విషయంలో ఆయన జోక్యం చేసుకొని ఉన్నాడు. కాలికి బలమైన గాయమైంది, కుట్లు పడ్డాయి. ఒక పెద్ద ఆయనకి ఆసుపత్రికి వెళ్ళాడు. వినండి, ఆసుపత్రికి వెళ్ళాడు. డాక్టర్ గారు కుట్లేసి ఫలానా రోజు రండి, కుట్లు ఓపెన్ చేస్తాను అన్నాడు. ఆ రోజు రానే వచ్చింది. వెళ్ళాడు పెద్ద ఆయన. కుట్లు ఓపెన్ చేస్తాను సార్, ఉండండి అన్నాడు డాక్టర్ గారు. చూస్తున్నాడు. ఈలోపు వేరే పేషెంట్లు వస్తే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఈయన తడవకోసారి వాచ్కి వెళ్ళి చూస్తా, అది ప్రొద్దుటి సమయం. తడవకోసారి వాచ్కి వెళ్ళి చూస్తా డాక్టర్కి వెళ్ళి చూస్తున్నాడు. కొంచెం సమయం అయిన తర్వాత డాక్టర్ గారు అడిగాడు, సార్ మీరు ఎక్కడికైనా వెళ్ళాలా, మీకు అర్జెంట్ పని ఏదన్నా ఉందా అని. అంటే ఇప్పుడు కుట్లు తీస్తానన్నారు కదా, పెద్ద వేరే మీరు ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలంటే వేరే వైద్యుడి దగ్గరికి వేరే ఆసుపత్రికి వెళ్ళేది ఏమీ లేదు, కానీ ఒక్క ఆసుపత్రికి మాత్రం వెళ్ళాలి. అక్కడ మా అబ్బాయి ఉన్నాడు, ఆసుపత్రిలో వాడితో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయాలి. అంటే ఉదయకాలపు ఆహారం తీసుకోవాలి వాడితో వెళ్ళి, వాడితో కూర్చొని. ఎందుకు సార్ మీరు వెళ్ళకపోతే తినడా? లేదు, వానికి ఈ జ్ఞాపక శక్తి ఉండదు, మనుషుల్ని గుర్తుపట్టరు, అందుకని నేను వెళ్ళి వాడిని పలకరించి ఆ ఆహారం వానితో కలిసి తినాలి. అక్కడ ఉన్నోళ్ళు పెడతారు, కానీ నేను వెళ్ళి వానితో కూర్చొని తినాలి, అంతే సార్, ఇంకేం లేదు. మీరు కుట్లు ఓపెన్ చేసి నేను వెళ్తాను. మిమ్మల్ని గుర్తుపట్టని కొడుకు అంటున్నారు, ఆయన దగ్గర పోయి కూర్చొని తింటున్నాను అంటున్నారు. కొంచెం మీకు ఇబ్బంది అనిపించట్లేదా? ఎటుగుడి ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిందాక మీ ఇంటికి వస్తాడు కదా, అప్పుడు మీతో కూర్చోబెట్టుకొని తినొచ్చు కదా, ఇప్పుడు పని కట్టుకొని అక్కడికి పోయి అంటే. అతను చెప్పాడు, నేను ఈ పని 2-3 రోజుల నుంచి చేయట్లా, గత 5 సంవత్సరాలుగా నేను ఇదే పని చేస్తున్నాను. ఈరోజు బ్రేక్ పడేటట్టుంది, అందుకని మీరు త్వరగా కుట్లేస్తే వెళ్తాను అన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలుగా తనను గుర్తించినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తితో గడుపుతున్నాడు, ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు, ఆ వ్యక్తి బాధ్యతలు చూస్తున్నాడు, ఆ వ్యక్తి బడ్డెన్ భరిస్తున్నాడు, అతనికి సంబంధించినవన్నీ కడుతున్నాడు. ఎన్ని సంవత్సరాలుగా? 5 ఏళ్లుగా. గుర్తుపట్టే కొడుక, గుర్తుపట్టని కొడుక? ఇది ఎట్లా సార్ అంటే, ఏం చేద్దాం సార్, నేనెవరో వాడికి తెలియదు, కానీ వాడెవడో నాకు తెలుసు కదా అన్నాడట. నేనెవరో వాడికి తెలీదు, కానీ వాడెవరో నాకు తెలుసు. ఈ మాట అర్థమైతే యేసు ప్రభువుని ఎరక్క ముందు కూడా ఆయన నిన్ను వెన్నంటి ఉన్నాడని నీకు అర్థమైతే, ఆయన నిన్ను గుర్తించలేదు, ఆయన పట్టించుకోలేదు, ఆయన వదిలిపెట్టేసి దేనివైపో మరి దేనివైపో చూస్తా తిరుగుతూ ఉన్నావు. ఆయన నీ మీద కోపడలా, నిన్ను నాశనం చేయలే. అర్థమైందా? ఏనాటికైనా నువ్వు ఆయనకెళ్ళి చూస్తావు, ఆయనకెళ్ళి తిరుగుతావు, ఆయన గుర్తుపడతావని నిరీక్షణతో సంవత్సరాలు భరించాడు నిన్ను నన్ను. నేను ఆయన వైపు తిరిగి ఆయన గుర్తించేటప్పటికీ దాదాపు నాకు 20 సంవత్సరాల ప్రాయం వచ్చింది. మా నాన్న ఆయన వైపు తిరిగేసరికి మా నాన్నకి ఇంచుమించు 70 ఏళ్ల వయసు వచ్చింది. 70 ఏళ్ల వయసులో ఆయన జీవం గల దేవుణ్ణి తెలుసుకున్నాడు మా నాన్న. అంటే నా కోసం 20 ఏళ్ళు నిరీక్షించాడు, నా తండ్రి కోసం 70 ఏళ్ళు నిరీక్షించాడు యేసయ్య. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీకోసం ఇప్పటికి ఎన్ని సంవత్సరాల నుంచి నిరీక్షిస్తున్నాడో. మీకు ఆయన తెలియకపోయినా, మీలో కొందరికి ఆయన తెలియకపోయినా, మీరు ఆయనకి బాగా తెలుసు. ఎందుకంటే మిమ్మల్ని, నన్ను, మనల్ని అసలు నిర్మించిన వాడే ఆయన కదా, మనల్ని అసలు ఉనికిలోకి తెచ్చినవాడు ఆయన కదా. అందుకే మనం ఎరగకపోయినా ఆయన మనల్ని ఎరుగును గనుక వెంటాడాడు, ఎన్నో ఉపద్రవాల్లోంచి కాపాడాడు. మరి ఇప్పుడు చెప్పండి, కృతజ్ఞతలు చెప్పాలా లేదా? ఈరోజు అర్థమైంది. ఈరోజు కాపాడుతున్నాడు అనుకుంటున్నావు నువ్వు, ఈరోజు అన్నం పెడతాడు అనుకుంటున్నావు, ఈరోజు ఆశలు తీర్చాడు అనుకుంటున్నావు. నువ్వు పోయి ఊరు బయట ఉన్న ఒక చెట్టుకు సలాం చేసి వస్తే ఇక్కడ నీ కార్యం జరిగింది, చెట్టు చేసిందని నువ్వు అనుకుంటున్నావు. కాదు, ఆయనే చేశాడు నీకు కార్యాలన్నీ. నా కుమారుడు ఉన్నాడండి, వాడికి మైండ్ పనిచేయదు, వాడు ఆకలి అవుతుంది, వాడికి ఊరు బయటికి వెళ్ళి చెట్టు దగ్గర కూర్చొని చెట్టుకి వెళ్ళి చూసి, నానా నాకు ఆహారం ఇవ్వా, నానా నాకు ఆహారం ఇవ్వన్నాడు. దేనంటున్నాడు? చెట్టు అంటున్నాడు. మరి నేనేం చేయాలా? అరే కన్న తండ్రిని నేను దరిద్రుడా, నన్ను పక్కన పెట్టి నువ్వు ఎక్కడో ఊరు బయట చెట్టు దగ్గర పోయి చెట్టు నాకు ఆహారం పెట్టు నాన్న దాన్ని అంటావు. పనికి మాలోడా, నీకు తిండి పెట్టనని నేను అంటానా? ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి వాడు నానా ఆకలి అవుతుందంటే చెట్టు అంటున్నాడు. మరి నేనేం చేయాలా?
అరే కన్న తండ్రిని నేను దరిద్రుడా, నన్ను పక్కన పెట్టి నువ్వు ఎక్కడో ఊరు బయట చెట్టు దగ్గర పోయి చెట్టు నాకు ఆహారం పెట్టు నాన్నని దాన్ని అంటావు. పనికి మాలోడా నీకు తిండి పెట్టనా నేను అంటానా? ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి వాడు నాన్న ఆకలి అవుతుందంటే చెట్టు కదలదు, కానీ ఎవరు కదులుతారు? కన్న తండ్రి అయినా నా గుండె కదిలితే అవసరమైతే నేను తెచ్చి వాడికి అన్నం పెట్టుకుంటా, నేనే పెడతా. అడిగింది ఎవరినే? కానీ వాడేమనుకుంటాడు తెలుసా? నేను చెట్టుని అడిగాను, చెట్టు నాకు పెట్టింది అనుకుంటాడు. కానీ చెట్టు పెట్టిందా? హలో, చెట్టు పెట్టిందా? కొంతమందికి ఇది ఒకటి ఉంటుంది, నేను అక్కడికి పోతే నాకు అక్కడ సాయం అయింది అందుకని అక్కడే ఫిక్స్ అయిపోయానని. ఓరి పిచ్చోడు, అక్కడైనా ఎక్కడైనా నేను చెప్పిన సామెత ప్రకారం నిర్జీవమైన దాని దగ్గరికి వెళ్ళి నువ్వు నమస్కారం చేస్తా కూర్చుంటే, సంస్కారం ఎరిగిన యేసయ్య నీకు బ్రెయిన్ పని చేయట్లేదని ఆయన నీలాగా పిచ్చి చేష్టలు చేయలేదు. కానీ నువ్వు ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి సాయం చేయంటే నీ మనసును ఎరిగి చెట్టు నీకు హెల్ప్ తెలుసు ఆయనకి, ఆయనే నీకు వచ్చి సాయం చేశాడు. నువ్వు చెట్టును అతుక్కొని ఫిక్స్ అయిపోయావు. చేసింది చెట్టు కాదు, కనికరం చూపిన ప్రభు సృష్టికర్త, ఆయన చేశాడు హెల్ప్. ఇన్నాళ్ళకి తిరిగావు ఆయనకి వెళ్ళి, ఇక నిలబడని చెబుతున్నా నేను అందరికీ. ఇప్పుడు సరిగ్గా నీ మనోనేత్రాలు వెలిగించబడ్డాయి, రావాల్సిన రూట్లోకి ఇప్పుడు వచ్చావు, ఇన్నాళ్ళకి వచ్చావు. ఇక నిలబడమని చెబుతున్నాను నేను. ఆయన ఎవరో నీకు తెలియదు, కానీ నువ్వెవరో ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన చేతులే నీకు రూపాన్ని ఇచ్చినాయి. మీరు ఆయన ఇంకా విశ్వసించకపోతే, ఆయన మీద ఆనుకోకపోతే నేను చేయగలిగింది ఏం లేదు. ఈ రోజు నుంచి మీరు చేయాల్సిన పని అదే. నిన్నటిని బట్టి ఏం చేయాలి చెప్పండి, పెద్దగా చెప్పండి. కృతజ్ఞతలు చెప్పాలి. నేటిని బట్టి ఏం చేయాలి? నేడు అనే దాన్ని అర్థవంతంగా ఖర్చు చేయాలి. కొడుకుని తీసుకొని మార్కెట్కి వెళ్ళిందట తల్లి. వాడికి 10 రూపాయలు నోటు ఇచ్చింది. నాన్న ఏదైనా కొనుక్కొని తింటా, నేను వస్తాను లోపల షాపింగ్ చేయడానికి వెళ్ళి. 1 గంట సేపు తర్వాత వచ్చింది, అన్నీ కొనుక్కొని సామాన్ అన్నీ వేసుకొని బయటికి. వాడు ఆ 10 రూపాయల నోటు తీసుకొని తిరుగుతూనే ఉన్నాడు కొట్ల దగ్గర. 10 రూపాయల నోటు తీసుకో, ఎరా ఏం కొనలేదా? ఓరిపిచ్చోడా, 10 రూపాయలు ఇస్తే ఖర్చు చేయడం చేత కాలేదు నీకు. నేను 10,000 పెట్టి సరుకులు కొన్నాను. నేను 10,000 పెట్టి కొన్నాను, 10,000 పెట్టి కొన్నాను. నీ 10 రూపాయలు ఇస్తే దాన్ని కొనుక్కోలేకపోయావేంటి? అప్పుడు వాడు చెప్పాడు, మమ్మీ నీకు డాడీ 1,00,000 రూపాయలు ఇచ్చాడు, అందులో 10,000 పెట్టా, ఇంకా 90,000 ఉంటుంది నీ దగ్గర. నాకు నువ్వు ఇచ్చిందే 10. మళ్ళీ ఇంకో 10 నాకు ఇస్తావా? ఇవ్వవు. ఈ రోజుకి ఇచ్చింది ఈ 10. కాబట్టి నాకు ఉన్నదే ఈ 10, కాబట్టి దీన్ని నేను అర్థవంతంగా ఖర్చు చేయడానికి వెతుకుతున్నాను మమ్మీ అన్నాడట. జస్ట్ మీకు కొంచెం అవగాహన కోసం చెప్తున్నా. అంటే నీకు దేవుడు ఇచ్చింది ఈ భూమి మీద ఒక పెద్ద జీవితం కాదు తమ్ముడు. ఒక 1000 ఏళ్ల జీవితం ఇలా. అది మేతుషాల ఆదాం వాళ్ళకి ఇచ్చాడు. మేతుషాల 969 సంవత్సరాలు బతికాడు. ఆదాము 930 పైచులకు బతికాడు. మనకంత లైఫ్ ఇలా. వాళ్ళకి 950 ఇస్తే మనకి 90 సంవత్సరాలు కూడా ఇలా. అర్థమైందా? ఆ 90 ఏళ్ళు కూడా అడిగైతే ఆడబోతామో అనుమానం. స్తోత్రం. అయిపోయి లైవ్ అంటే టోటల్గా రాకడ దగ్గరికి వస్తుంది, అన్నిటి ముగింపు జరగబోతుంది, కథ క్లైమాక్స్కి వచ్చింది, అది విషయం. కాబట్టి ఉన్న లైఫ్ చిన్నది. ఆ చిన్నది కూడా నీటి మీద బుడగలాగా ఎప్పుడు పుట్టుకుమడతో తెలియదు. ఈ నడుస్తున్న ఈ సంవత్సరంలో ఎవరు ముగింపు తీసుకుంటారో, ఎవరు ఇంకా కొన్ని సంవత్సరాలు చూస్తారో తెలియదు. గ్యారెంటీ ఏమైనా తెస్తారా? నో. కాబట్టి రేపటిని గురించిన భరోసాలు, రేపటిని గురించినటువంటి హడావుళ్ళు, ఏదో ఆశలు వద్దు. ఏ నాటికి ఆ నాటికి చాలని. రేపుంటే రేపు దేవుడు చూసుకుంటాడు. ఈ రోజును అర్థవంతంగా ఖర్చు పెట్టండి, కొంచెం తెలివి తెచ్చుకోండి అని చెప్పి మళ్ళొక్కసారి రెట్టిస్తున్నా. తెలివైన వాళ్ళు కాస్త చదువుకున్న వాళ్ళే కాదు, చదువు లేని వాళ్ళు కూడా కొంతమంది తెలివితేటలు ఉంటాయి, కాస్త విషయాన్ని గ్రహించే శక్తి ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా తీసుకుంటారని చెప్తున్నాను నేను. ఇక సోదరుల సంగతి నాకు తెలియదు.